శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో నేను ఈసారి మనకు శివరాత్రి శుక్రవారం వచ్చింది కదా! చాలా మంచి రోజు వచ్చింది. చాలా అద్భుతమైన రోజనమాట. ఎందుకంటే ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందొచ్చు. అదేవిధంగా మనము మహాలక్ష్మీదేవి అనుగ్రహం గూడంగా పొందొచ్చు. మహాలక్ష్మి అంటే అమ్మవారు గదా! అంటే మనం ఎక్కువగా శుక్రవారం అనంగానే మనం ఏం చేస్తాము, అమ్మవార్ల పూజ ఎక్కువగా చేస్తుంటామనమాట. అంటే పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహము పూర్తిగా మనకు సంపూర్ణంగా అందించే రోజనమాట. ఈ మహాశివరాత్రి చాలా అద్భుతంగా వచ్చిందనమాట. అంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే, మనకు భూలోకంలో లక్ష్మీదేవి 2 సమయంలో భూసంచారం చేస్తుంటదనమాట. అది ఏ సమయం అంటే, మనకు ఉదయము 6 గంటల లోపే లక్ష్మీదేవి అంటే మన భూలోకాన్ని మొత్తము సంచరిస్తుంటదనమాట. అంటే అందుకే ఆ టైంలో బ్రహ్మ ముహూర్తంలోనే పూజ జేయాలి, ఉదయమే లేవాలి, వాకిలి ఊడ్చుకోవాలి, ముగ్గులు పెట్టాలి అంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఎవరి ఇంటి ముందైతే ముగ్గులేసి మంచిగా నీట్‌గా ఉంటదో వాళ్ళకు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తుందనమాట. వీళ్ళకు మంచి జరగాలి అని. మళ్ళీ అదే విధంగా సాయంకాలం పూట అంటే మనకిక్కడ తెలంగాణలో లేకపోవచ్చు గానీ, కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే సాయంకాలం పూట గూడంగా వాకిలి ఊడ్చుకొని నీళ్ళు జల్లి ముగ్గులు పెడుతుంటారు. మనకి తెలంగాణలో ఆ పద్ధతి లేదనమాట. కొంతమంది పాటిస్తుంటారు గూడంగా. అంటే ఈ 2 సమయంలోనే సాయంత్రము సూర్యుడు అస్తమించిన తర్వాత గూడంగా లక్ష్మీదేవి భూసంచారం చేస్తుంటదనమాట. ఆ సమయంలో మనం నీట్‌గా ఉండి అందుకే అప్పుడు సాయంకాలం పూట గూడంగా ధ్యానం చేయండి, లేదా ఏదైనా నామస్మరణ చేసుకోండి అని చెప్తుంటారు ఎక్కువగా. ఆ సమయంలో దైవభక్తితోటి ఉంటే లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది అని. ఈ 2 సమయంలో మనము పూజలు చేసుకుంటే మనకు లక్ష్మీదేవి చాలా తొందరగా అంటే ఆశీర్వాదిస్తుందనమాట. లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోదు. అది చాలా పొరపాటు. లక్ష్మీదేవి అంటే అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉందంటే మనం ఏ పని చేసినా మనకు అదృష్టాన్ని కలిగిస్తుందనమాట. మనకు ఎప్పుడే గానీ మనకు ఆస్తులు, అంతస్తులు కావాలని కోరుకోకూడదు. మనం ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉండాలి అనే కోరుకోవాలి. లక్ష్మీదేవి తన పని తను చేసుకొని మనం ఏ పని చేసినా మంచో, చెడో అవి జరిపిస్తూనే ఉంటుంది. మనకి ఎలాంటి నొప్పి లేకుండా మనకు పనులనేటివి జరిగిస్తుందనమాట. అయితే శివరాత్రి రోజు కొంతమంది ఏం చేస్తారంటే నేను బాగా గమనించినాననమాట. ఆ రోజు ఒక్క పొద్దే కదా అనుకోండి ఉదయం తొందరగా లేవరు. ఎందుకంటే మొఖం కడుక్కుంటే ఏదో నీళ్ళు తాగాలి, చాయ్ తాగాలి అనిపిస్తుందనుకోండి. ఆ రోజు అస్సలకు అంటే మొఖాలు లేట్‌గా కడగడము, స్నానాలు లేట్‌గా చేయడము, గుడికెళ్ళే ముందే చేస్తుంటారు. అది చాలా పెద్ద మీరు గాని ఆ విధంగా ఉన్నారనుకోండి, ఆ పరమేశ్వరుని అనుగ్రహము ఎప్పుడూ మీపై ఉండదు. మీరు అంటే మీరు ఒక్క పొద్దులుండి గూడంగా వేస్ట్ అన్నమాట. ఎవరైతే ఉపవాసము ఉండాలి అని అనుకుంటారో వాళ్ళు ఉదయం 5 గంటల లోపు ఆ పరమేశ్వరునికి అభిషేకం జేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే పరమేశ్వరుని మనం అభిషేకం చేసిన కొన్ని నీళ్ళు మనము తాగి అప్పటినుంచి మనము ఒక పొద్దు స్టార్ట్‌గా చేయండి. అదేవిధంగా సాయంకాలము మనకు సాయంత్రం పూట ఈ శివరాత్రి రోజు మనం సాయంత్రం ఎక్కువగా అంటే పరమేశ్వరుని యొక్క దర్శనము గుడికి వెళ్ళడము, అదేవిధంగా గుడిలో పరమేశ్వరుని దర్శనము చేసుకోవాలి. సాయంకాలం పూట చేసుకుంటే మనకు లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకున్నట్టుంటది. అదేవిధంగా స్వామిని గూడంగా దర్శించుకునేటట్లు ఉంటది. అందుకే సాయంకాలం పూట పోయేటట్లు చూసుకోండి. మీకు వీలుని బట్టి చేయండి. మీకు వీలుంటేనేమో సాయంత్రం ఎక్కువ దర్శనం చేసుకునేటట్లు చూసుకోండి. లేకపోతే మీ ఇష్టంగా కొంతమందికి దూరంగా ఉంటాయి గుళ్ళు. కొంతమంది ఎక్కడెక్కడనో పోతుంటారు గదా! అందుకే. కానీ మీకు వీలుంటే మాత్రము సాయంకాలము పరమేశ్వరుని దర్శనం చేసుకునేటట్లు చూసుకోండి. మనకు పరమేశ్వరుని అనుగ్రహము పూర్తిగా లభిస్తుందనమాట. ఇది ప్రతి ఒక్కరు అంటే మీ వీలుని బట్టి చూసుకోండి. ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అది మీ ఇష్టము. నేను మాత్రము సాయంకాలం పూట చేసుకుంటే మనకు పరమేశ్వరుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం గూడంగా మనకు లభిస్తుందనమాట. జై శ్రీరామ్.